అందరికీ నమస్కారం. మరొకసారి మీ అందరి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు విడుదలైనటువంటి ఆర్థిక బడ్జెట్ చూసిన తర్వాత ఈరోజు ఆర్థిక బడ్జెట్ ప్రజల కోసం కొద్ది మేరకు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ ప్రజలు ఆశించిన మేరకు ఆనందదాయకంగా లేదు. ఉదాహరణకు ఉద్యోగ రంగానికి చెందినటువంటి బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ప్రతిపాదన జరిగింది. కానీ కేవలం 2,50,000 వరకే దాన్ని నిర్ణయించడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అలాగే రైల్వే బడ్జెట్లో కూడా మనకు ఎన్నో విషయాలు మనం కోరుకున్నటువంటి ప్రతిపాదనలు ఏమీ జరగలేదు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయంలో మనం కరీంనగర్కి, హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు రైల్వే ట్రాక్ ఇప్పటి వరకు లేదు, స్టేషన్ లేదు. ఒక నిర్మాణం, అక్కడ రైల్వే నిర్మాణం చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు రైలు నడిపించే విధానాన్ని ప్రతిపాదన మనం ప్రస్తావించాలని గత 20 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ కోరిక అందరి ద్రాక్షలాగే మిగిలిపోయింది. 33 మంది ఎంపీలు ఉన్నప్పటి నుంచి నేటి వరకు కూడా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ కోరిక కూడా అందరి ద్రాక్షలాగే మిగిలిపోతున్నాయి. ఇవన్నిటిని చూస్తుంటే మనకు న్యాయం జరుగుతుందా అనే విషయంలో ఆలోచిస్తే అంత ప్రోత్సాహకరంగా లేదనే చెప్పాలి. మన మోడీ ప్రభుత్వంలో ఇప్పటికీ ఎన్నో ప్రస్తావనలు చేసినప్పటికీ దేశం మొత్తం మీద రూర్బన్ కానీ ఎన్నో విషయాలలో మనకు చిన్న చిన్న ప్రతిపాదనలు, సంస్కరణలు చేసినప్పటికీ అవన్నీ ఎంతవరకు విజయవంతం అవుతాయో వేచి చూడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. ఇక ఎంప్లాయీ సెక్టర్కి వస్తే కనుక ఒక ఉదాహరణకి ఒక 5 లక్షలు 6 లక్షల వరకు మినిమంగా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఈజ్ ఎర్నింగ్ అరౌండ్ 30,000 to 40,000 per month. అలాంటప్పుడు సంవత్సరానికి అరౌండ్ 5 to 6 lakhs వస్తున్నటువంటి వ్యక్తి, అతనికి 5 lakhs వరకు కనుక బేసిక్ ఎగ్జంప్షన్ వచ్చి ఉంటే అతనికి రిలీఫ్ దొరికేది. ఈ నిత్యావసరాల సరుకుల ధరలు పెరిగినప్పటికీ డ్యూ టు రైజ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ వల్ల కూడా ఈ యొక్క ప్రతిపాదన ద్వారా ఊరట కలిగేటువంటి సందర్భం ఉన్నది. కానీ అలా సందర్భం జరగనందుకు ఇప్పుడు 5 లక్షల వరకు బేసిక్ ఎగ్జంప్షన్ లేకపోవడం వల్ల కేవలం 2 లక్షలకే దాన్ని నిర్దేశించడం వల్ల కూడా సామాన్యుడు, ఎంప్లాయీ సెక్టర్కి సంబంధించిన వారందరూ నిరుత్సాహపడ్డారు. అదేవిధంగా ఇంకా ఎన్నో విషయాలలో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ అలాంటి యూనివర్సిటీస్ ఏర్పాటు చేయాల్సినటువంటి సందర్భం ఉన్నప్పటికీ మనకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. ఒక విషయం సంతోషించాల్సింది ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్, మన పూర్వ రాష్ట్రం, దానికి ఎయిమ్స్ మరి ఐఐటి రావడం వల్ల ఒకటి ఆనందించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ప్రస్తావనను మోడీ గవర్నమెంట్ ఆమోదం తెలిపింది. సో దానికి ఇంకా రాబో కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో, అంటే మన పొరుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఎయిమ్స్ కానీ ఏర్పాటు చేయడం వల్ల మనకే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అభివృద్ధి చెందడానికి ఎంతో ఆస్కారం ఉన్నది. నేటి 2014 బడ్జెట్లో గ్రామీణ ఉపాధి పథకానికి సంబంధించినటువంటి విషయాలు కానీ, గ్రామీణ విద్యుత్ ఉత్పాదనకు సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో కానీ ఈసారి ప్రభుత్వం మళ్ళీ ఒకసారి వెనుకంజ వేసిందని మీ అందరికీ తెలియవచ్చు. కానీ ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకోవాలంటే లోటు బడ్జెట్గానే ఉంది. దీనిని అధిగమించి సర్ప్లస్ బడ్జెట్గా వస్తేనే ఇవన్నీ వీలవుతుంది అని కూడా మీరు అందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. నేటికి భారతదేశంలో ఎన్నో గ్రామాలకు కనీసము సరిపోయేటటువంటి సరఫరా లేనటువంటి గ్రామాలు కూడా, విద్యుత్ సరఫరా లేనటువంటి గ్రామాలు కూడా అనేకం ఉన్నాయి. ఇవన్నిటినీ అధిగమించాలంటే ఒక నీతివంతమైనటువంటి శాసనాలను కానీ, సంస్కరణలను కానీ ప్రతిపాదించాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, అవకాశం ఎప్పుడు అంటే వీటికి అందరికీ ఎలా ఏర్పాటు చేయవచ్చు అని అనుకుంటే ఒక నీతివంతమైనటువంటి ప్రతిపాదన కనుక మనం ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ప్రజలందరికీ మేలు చేయడం జరుగుతుంది అని ఒక విషయంగా నేను మీకు విన్నవించుకుంటున్నాను. అలాంటి ప్రస్తావననే అర్థక్రాంతి ప్రస్తావన. అర్థక్రాంతి ప్రస్తావనని కనుక ప్రతిపాదించినట్లయితే మనం లోటు బడ్జెట్లో నుంచి బయటకు వచ్చి సర్ప్లస్ బడ్జెట్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. అంటే మనకు సరిపోయేటటువంటి నిధులు అన్నీ మనకు మిగులుతాయి. ప్రభుత్వానికి
సరిపోయేటటువంటి నిధులు ఉంటాయి. సో మనకు కావాల్సినటువంటి ఎలాంటి సంస్కరణలు అయినా కానీ, ఎలాంటి ఉత్పాదన చేయాలనుకున్నాను కానీ వాటికి కేటాయించవచ్చు. అలాగే తద్వారా మన భారతదేశాన్ని సమృద్ధ భారతదేశంగా తీర్చిదిద్దడం కూడా మనం ఎంతో తోడ్పాటు చేసినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అర్థక్రాంతి ప్రస్తావనను ప్రతిపాదించి వారి యొక్క శ్రేయస్సే కాకుండా, ప్రజల శ్రేయస్సే కాకుండా భారతదేశాన్ని అభివృద్ధి దేశంగా, భారత అభ్యుదయానికి నాంది పలకవలసిందిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.